హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోడీ బేబీ ఆరాధ్య. ఈరోజు నేనైతే హోమ్ మేడ్ ఫ్రెష్ పన్నీర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీకు కావాల్సిన మిల్క్ క్వాంటిటీని మీరు ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేయండి. నేనైతే ఒక ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. సో దాన్ని అది పొంగినాక మీరు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం దాన్ని కూల్ చేయండి. తర్వాత దాంట్లో మీరు లెమన్ జ్యూస్ వేసుకోండి. తర్వాత దాన్ని బాగా తిప్పండి. అప్పుడే కొంచెం మనకి ఇరుగుతున్నట్టు వస్తూ ఉంటుంది. సో దాన్ని అంతే కంటిన్యూస్గా తిప్పుతూ ఇరుగుతూ ఉంటాయి. అవి కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకుంటూ బాగా తిప్పుతూ ఉంటే మీకు నీట్గా ఇరిగిపోతుంటుంది. సో ఇది వెనిగర్ కూడా వాడచ్చు, బట్ లెమన్ అనేది చాలా హెల్దీ. సో ఇది వాడుతున్నాను, అండ్ మీరు కూడా ఇదే వాడండి వెనిగర్ కంటే. సో ఇలా మనకి ఇరిగిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇంకొంచెం యాడ్ చేయండి, బట్ ఎక్కువ యాడ్ చేయండి అంటే సాల్ట్ టేస్ట్, పులుపు టేస్ట్ వస్తుంది. సో దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ని సపరేట్ చేసేసి ఆ ఇరిగిపోయినవి ఉంటాయి కదా పాలవి, అవి సపరేట్ చేసుకొని ఒక కాటన్ నాప్కిన్లో పెట్టాను. నేను మీకు కావాలంటే క్లాత్లో పెట్టుకోండి. నేను ఈ బౌల్ వాడుతున్నాను బికాజ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో దీన్ని షేప్ చేయొచ్చు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది అంత నీట్గా టర్న్ అవుట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. సో దాన్ని కొంచెం ప్రెజర్ పెట్టండి. బాగా చూపిస్తున్నాను కదా, అలాగా ప్రెజర్ పెట్టండి మీ ఇష్టమైన ఆబ్జెక్ట్. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచితే అది నీట్గా గట్టిగా అవుతుంది. గట్టిగా అంటే ఒక షేప్లో అవుతుంది. సో చూడండి, అయ్యింది కదా. దాన్ని ఒక బౌల్లో స్టోర్ చేసుకొని మీ ఇష్టం. బాయ్.